లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. రాప్తాడు నియోజకవర్గం రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు గట్టి ఎదురుదెబ్బ తగులుతూ ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మరియు పార్టీ భారీ సంఖ్యలో కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం అనంతపురం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గత కొంతకాలంగా నియోజకవర్గంలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరియు నాయకత్వంపై ఉన్న అసంతృప్తి వేరేసి ఆ భారీ వలసలకు దారితీస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ గడ్డపై టీడీపీ పట్టుకోల్పడం ఆ పార్టీ శ్రేణిలో ఆందోళన కలిగిస్తుంది. సుమారు 2,000 మందికి పైగా కార్యకర్తలు ఒకేసారి అధికార పార్టీలో చేరడం అనేది రాప్తాడులో తెలుగుదేశం పార్టీ పునాదులను కదిల్చేలా కనిపిస్తుంది. స్థానిక నేతలు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల పట్ల ఉన్న ఆకర్షణ, ఒక రకమైన తెలుగుదేశం పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే అసహనం మరో ప్రధాన కారణంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజాకర్షణ పథకాలు మరియు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులై తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ మరిన్న నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. పరిటాల కుటుంబానికి కంచుకోటగా భావించే రాప్తాడులో ఇలాంటి పరిణామం సంభవించడం చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగతంగా కూడా పెద్ద షాక్ అని చెప్పాలి. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకోవడంలో వైఫల్యం చెందడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. వైసీపీలో చేరిన కార్యకర్తలకు ఆ పార్టీ ముఖ్య నాయకులు సదరంగా ఆహ్వానం పలికారు. రాజశేఖర రెడ్డి ఆశయాలు సాధనలో భాగంగా ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా నిలవాలని వారు పిలుపునిచ్చుకున్నారు. ఈ భారీ వలసల వల్ల రాప్తాడులో టీడీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పార్టీ బలోపేతం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పరిటాల సునీత ఎంతగా ప్రయత్నించినా కింద స్థాయి నేతలను ఆపలేకపోవడం ఆమె రాజకీయ పట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వలసలు పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీయాలని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలను టీడీపీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతుంది. పార్టీ వీడిన వారు స్వార్థ ప్రయోజనాల కోసమే వెళ్తారని కొందరు నేతలు విస్మరిస్తుండగా, మెజార్టీ కార్యకర్తలు మాత్రం నాయకత్వ వైఫల్యాన్ని వేనెత్తి చూపుతున్నారు. చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించకపోతే మరిన్ని వలసలు తప్పవని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. రాప్తాడులో జరిగిన ఈ పరిణామం కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా జిల్లా మొత్తం మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉంది. వైసీపీ నేతలు మాత్రం ఈ వలసలను తమ పాలనకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రాప్తాడు రాజకీయం మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది. అధికార పార్టీలకు చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం వల్ల టీడీపీ నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. ఈ రాజకీయ పరిణామం అనంతపురం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.